ముద్రగడ పద్మనాభం మృతదేహాన్ని కిర్లంపూడికి కుటుంబ సభ్యులు తరలించారు. ముద్రగడ మృతి కిర్లంపూడిలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త విచారం కలిగించింది. పద్మనాభం గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని చంద్రబాబు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఎక్స్ ఖాతాలో తన సంతాపాన్ని వెలుబుచ్చారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో తన సంతాపాన్ని తెలిపారు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. 1978లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజాక్షేత్రంలో ఉన్న ఆయన 4 సార్లు శాసనసభకు, ఒకసారి కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సతీమణి గారికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఇక ముద్రగడ ప్రేమను తట్టుకోవడమా కష్టమే, త్రిబుల్ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఒక వీడియో అప్లోడ్ చేస్తూ తన సంతాపాన్ని వినిపించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ముద్రగడ మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్న జగన్, కోలుకుంటున్నారని, తిరిగి తమ మధ్యకు వస్తారని ఆశించామన్నారు. కానీ ఈలోపే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వైఎస్ జగన్, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.